కావాల్సిందండి. ఇందాక కూడా మీటింగ్లు చెప్తా ఉన్నాను, మా తెలుగు తల్లికి మళ్ళీ పోదానని చెప్తున్నాను. గోదావరమ్మ గలగల్లో, కృష్ణమ్మ బెరబెల్లో, ఈ గలగల్లో బెరబెల్లో కూర్చోబెట్టి అక్కడ విలవిల్లు అంటున్నాయి. అక్కడ కూర్చోబెట్టి విలువలు అయిపోతున్నాయి. ఇంత పొల్యూషన్. జీవనది అంటాం దీన్ని, జీవనదులు ఇవన్నీ. అందుకే నేను కృష్ణ కూడా చెప్తా ఉంటే, సో దెర్ ఈస్ అ మిషన్ క్లీన్ కృష్ణ అండ్ గోదావరి కెనాల్స్. నేను ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. సో ఫ్రమ్ మై సైడ్, and PCB is the constitutional body to clear it up, to initiate. We are committed for 100 crores to take the initiative, first start cleaning process. అలాగే రిక్వెస్ట్ ఆల్ ద మీరు కలెక్టర్ గారు అండ్ కన్సర్న్ హైయర్ అఫీషియల్స్ ఆల్సో, ప్లీజ్ రీచ్ అవుట్ టు ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రియల్ హెడ్స్. మీరు చేయకపోతే ఏమైపోద్దంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా సమ్ ఆఫ్ ద పీపుల్ మైట్ నో మీ పర్సనల్లీ, సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే కరెక్ట్ మేము చేస్తాం, కానీ ప్రజలను వంచి మేము మోసం చేయలేం కదా. మీరు కొంచెం ఇష్యూ రైజ్ చేయకుండా అంటే ఇష్యూ రైజ్ చేయకుండా ఎలా ఉంటారు? రేపు పొద్దున క్వశ్చన్ చేసేది మిమ్మల్ని కాదు కదా. అలా అని మిమ్మల్ని ఏం పారిపోమని చెప్పట్లేదు కదా, బాధ్యతగా ఉండమని చెప్తున్నాం. అందుకని ఇది మీరు దయచేసి ఇది ఒకసారి మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని, ఫస్ట్ నా పాయింట్ దిస్ వాట్ ఐ వాంట్ టు సే. గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుండి ఇప్పటి వరకు దాదాపు 2 ఏళ్లలో 1849 కిలోమీటర్లు బీటీ రోడ్లు 1368 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 229 కిలోమీటర్ల బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 190 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రీసెంట్గా ఇందులో 600 కిలోమీటర్లు శాసకి ద్వారా శాంక్షన్ చేశాం. 2076 కిలోమీటర్ల సీసీ రోడ్లు 1038 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 1340 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తయ్యాయి. 684 కిలోమీటర్లు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే వీటి కింద ఇక్కడ సంబంధించిన అడవితల్లి బాట కింద మరో 216 కిలోమీటర్లు బీటీ రోడ్లు 180 కోట్లతో శాంక్షన్ చేశాం. అందులో 95 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా టైం లైన్లో పెట్టుకొని పూర్తి చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులని నేను కోరుతున్నాను. ఇవి కాకుండా ఇంకా 1324 కిలోమీటర్లు బీటీ రోడ్లు 989 కోట్లతో కావాలని అధికారులందరూ కోరారు. ఇందులో 480 కిలోమీటర్ల బీటీ రోడ్లు ప్రాధాన్యత ఆధారంగా కావాలని కోరారు. ఒకసారి వీటిని కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోమని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ కృష్ణదేజ గారు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 2 డేస్లో దీని మీద మీరు ఒక నివేదిక ఇస్తారని చెప్పారు. ప్లీజ్ ఐ అర్జ్ యూ టు డూ ఇట్. అలాగే డిపార్ట్మెంట్ నుంచి మన పిఆర్ డిపార్ట్మెంట్